చూడండి, మనము ఈరోజు ఎంట్రీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఓపెనింగే మనకు స్ట్రాంగ్ నెగిటివ్ క్యాండిల్ అయితే వచ్చింది. అది కూడా మళ్ళీ నిన్నటి ఏదైతే లో ఉందో దాని కింద క్లోజ్ అయింది. ఆ తర్వాత కంపల్సరీ పైకి వెళ్ళే అవకాశం ఉండే, బట్ వెళ్ళలేదు. ఆ తర్వాత మనకు ఫస్ట్ హాఫ్లో మనకు ఏంటంటే క్యాండిల్ సెకండ్లో ఈ కొద్ది మనకు ముందు అయితే ఆ పైకి వెళ్ళింది. ఎప్పుడైనా కూడా ఇట్లా స్టార్టింగ్ పైకి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు. ఏంటంటే మనకి క్యాండిల్లో స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి మనకి అట్లీస్ట్ దీని 50%, మనం ఆల్రెడీ కొంచెం కిందికి వెళ్తుంది మార్కెట్ కాబట్టి అట్లీస్ట్ 50%కి వస్తే మనం ఇక్కడి నుంచి సెల్లింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇది తర్వాత లాస్ట్లో మనకు సెకండ్ హాఫ్లో వచ్చింది. ఇక్కడ మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇక్కడ నుంచి కొద్దిగా మూమెంటం ఇచ్చింది, బట్ ఇక్కడ నుంచి మాత్రం చాలా అగ్రెషన్ మూమెంటం వచ్చింది. దీంతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా మంచి మూమెంటం ఇచ్చింది. ఈ రోజుకి ఇక్కడైతే స్టాప్ లాస్ హిట్ అయింది. అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒకసారి న్యూస్ చూద్దాం. న్యూస్ చూసుకున్న తర్వాత మనం న్యూస్ చూసుకున్నట్టయితే మనము మెయిన్గా మనకు ఫస్ట్ హాఫ్లో మార్కెట్ బాగా ఫాల్ అవ్వడానికి, అలాగే సెకండ్ హాఫ్లో రేజ్ అవ్వడానికి 4-5 కారణాలు ఉన్నాయి. అవేంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మెయిన్గా ఐటీ రంగం, మెయిన్గా మనకు ఐటీ సెక్టర్ బాగా పతనం అనేది జరిగింది ఈరోజు. మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు టెక్ మహేంద్ర 6%, ఇన్ఫోసిస్ మనకి ఆల్మోస్ట్ 3.82% అయితే ఫాల్ అయింది. మెయిన్గా మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక సెక్టర్ కంటిన్యూషన్గా ఫాల్ అవుతున్నప్పుడు మన మార్కెట్లో కూడా ఖచ్చితంగా ఫాల్ ఉంటుంది. ఐటీ సెక్టర్ అనేది మన మార్కెట్లో పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొంతవరకు అయితే మెయిన్ ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి మన మార్కెట్లో ఫాల్ అనేది వచ్చింది. అలాగే మనకు ఇంత పెద్ద ఫాల్ రావడానికి సడన్గా ఏంటంటే ఇరాన్పై మళ్ళీ అమెరికా అటాక్ చేసింది. దానివల్ల మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం, మళ్ళీ ఇదంతా కూడా నాయిస్ అవ్వడం వల్ల మార్కెట్లో సడన్గా ఇంత పెద్ద ఫాల్ అనేది రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఇండియా మీద అమెరికా మళ్ళీ ఏదైతే టారిఫ్స్ ఉందో అది ఒక 12.5% పెరిగేటట్టు ఉంది అన్నట్టు కొంత మనం ఆలోచిస్తున్నట్టుగా మనకైతే స్టేట్మెంట్స్ రావడం, ఇది కూడా మన మార్కెట్కి కొంచెం నెగిటివ్. ఇక మనం పాజిటివ్కి వస్తే ఇక మనం ఈరోజు సడన్గా మూమెంటం రావడానికి మెయిన్గా ఏంటంటే ఏవియేషన్ టర్బన్ ఫ్యూల్ ఏదైతే ఉందో ఏటీఎఫ్, దీనికి సంబంధించి ధరలకు సంబంధించి మంత్రివర్గంలో మనకు ఆల్మోస్ట్ 10,000 కోట్ల సహాయాన్ని ఈ ప్యాకేజ్ అయితే ఆమోదించడం ద్వారా బ్యాంకింగ్ సెక్టర్ కానీ హెల్త్ సెక్టర్ కానీ కొంత ఎక్కువ వరకు లాభపడే అవకాశం ఉంది. అందుకని దాంట్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అందుకని మన మార్కెట్లో చాలా మంచి మూమెంటం వచ్చింది. మెయిన్గా బ్యాంకింగ్ సెక్టర్ అయితే బాగా మూమెంటం వచ్చింది. అది అనాలిసిస్లో చూద్దాం. ఇక మనకి ఎఫ్ఐఆర్స్ డేటా ఎట్లాగానే ఉంది. ఎఫ్ఐఆర్స్ డేటా కంటిన్యూగా ఈక్విటీలో సెల్లింగే చేస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ ఫెడ్ మళ్ళీ ఏమైనా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ కూడా మనకు మెయిన్గా ఇవి కొన్ని సెక్టర్ భయాందోళనమైన సెక్టార్స్ ఉన్నా కూడా మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొంతవరకు సెకండ్ హాఫ్లో మంచి మూమెంటం అయితే వచ్చింది. బట్ అది సస్టైన్ అవుతుందా లేదా అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం అనాలిసిస్లో. ఓకే, అనాలిసిస్కి వస్తే మనకు ఫస్ట్ హాఫ్ అంతా మార్కెట్ ఫాల్ అయింది, తర్వాత సెకండ్ హాఫ్ అంతా రేజ్ అయింది. మనం నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంటం వచ్చింది. బట్ ఎందుకనేది మీకు ఆల్రెడీ న్యూస్లో చెప్పాను కదా. ఇక మెయిన్గా చూసుకుంటే రేపటి సిచ్యువేషన్ ఏంది, ఈరోజు మార్కెట్లో మనకు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చి మళ్ళీ క్లోజ్ అయితే అయింది. దీన్ని బట్టి ఏంది, మన మార్కెట్ ఫాల్ అండ్ రేజ్ అంటే మనకు ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ మళ్ళీ ఇక్కడికి కిందికి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రైస్కి వచ్చింది. అంటే మనకు ఒక డోజీ ఫామ్ చేసింది. డోజీ క్యాండిల్ మీకు ఐడియా ఉంది కదా, మనకు హ్యామర్ క్యాండిల్ కానీ డోజీ క్యాండిల్ కానీ ఈ రిజెక్షన్ క్యాండిల్స్ కానీ అంటూ ఉంటాం. ఈ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇటువంటి క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు డే టైం ఫ్రేమ్లో మెయిన్గా నెక్స్ట్ డే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అంటే చూడండి, దీని ఎబో ఈ విక్ ఏదైతే హై ఉందో ఈ హై పైన మార్కెట్ ఎప్పుడైతే సస్టైన్ అవుతుందో, హై పైన అంటే మనకి ఇంకొక లెవెల్ ఉంది 23,551 అనేది లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఎబో మనం మార్కెట్ సస్టైన్ అవుతే అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాం. లేదు మనకి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లోజింగ్ కింద ఒక 1 అవర్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మళ్ళీ ఈ లెవెల్ని రీట్రేస్మెంట్ చేస్తే ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఈ లో లెవెల్ని కూడా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రేపటి ప్లాన్ అయితే సింపుల్గా ఇంతే. లేదు ఇవన్నీ జరగకుండా డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లోస్ బ్రేక్ అవుతున్నప్పుడు మార్కెట్ సస్టైన్ అవ్వట్లేదు. లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ మూమెంటం అందుకుంటుంది. కాబట్టి ఒకసారి మనం ఈ లో బ్రేక్ అవ్వగానే టెన్షన్ పడి తొందరపడకుండా ప్లానింగ్ అనేది చేసుకుందాం. దానికి బట్టి మీకు టెలిగ్రామ్లో మీకున్న ఏమైనా అప్డేట్ ఉంటే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనకు మంచి మూమెంటం అయితే క్రియేట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకు ఫాల్ వచ్చింది, ఆ తర్వాత కంటిన్యూషన్ ర్యాలీ ఆల్మోస్ట్ ఒక 1,200 పాయింట్లు మనకు మూమెంటం అయితే వచ్చింది. బట్ ఈ న్యూస్ని మనం క్యాప్చర్ చేయకపోవడం, మనం ఈ న్యూస్ని గమనించకపోవడం, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ న్యూస్ అనేది మీకు అప్డేట్ చేయలేకపోయినా. బట్ ఇంత ఇంపాక్ట్ కూడా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే మీకు అప్డేట్ అయితే చేయలేదు.
ఒకవేళ రేపు కూడా ఈ న్యూస్ ఇంపార్టెంట్ ఉంటే మనకు 54,000 మనకు 467 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్లో రిజెక్షన్ అయితే నేను ఒక్కసారి సెల్లింగ్ అయితే నేను ట్రై చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళి నాకు కొంచెం వరకు ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నా ఎంట్రీ వస్తే నేను ప్లాన్ చేసుకుంటా. రిజెక్షన్స్ వస్తేనే కన్ఫర్మేషన్ పక్కాగా వస్తే ఇక్కడ ఒక సెల్లింగ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఒకరోజు మంచి పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే నెక్స్ట్ డే కొంతవరకు ఫాల్ వస్తుంది. దాని ప్రకారంగా మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్సీ లెవెల్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా ఉంటే ప్లానింగ్ అనేది చేసుకోవడానికి ట్రై చేస్తా. ఏమైనా ఉంటే మీకు కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంతే. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ రేపు మనకు ఎక్స్పైరీ కూడా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే రేపటి మార్కెట్లో ఈ జోన్లో అస్సలు ట్రేడ్ చేయొద్దు. ఇది దాటితే తప్ప సెన్సెక్స్లో ముట్టుకోవద్దు. ఎందుకంటే ఇంత పెద్ద మూమెంట్లో ట్రేడ్ చేయొద్దు అంటే అస్సలు చేయొద్దు. రేపు చాలా వాలటైల్ మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. మనకు 74,840 ఎబో మన మార్కెట్ ఉంటే దీన్ని ఎబో మనం అప్ సైడ్కి కానీ లేదంటే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ కానీ. ఇక్కడ సేమ్ సినారియో మనకి ఈ లో ఏదైతే ఉందో ఈ లో మనకు 73,490 ఉంది. ఈ 490 కిందికి మార్కెట్ వస్తే రీట్రేస్మెంట్ మీద సెల్లింగ్, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ సస్టైన్ అవుతే అప్ సైడ్కి మనం ప్లానింగ్ అనేది చేసుకుంటాం. ఈ మధ్యలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి, బట్ దీంట్లో ట్రేడ్ చేయడానికి లేదు. అంతా కూడా మనకు నార్మల్ కండిషన్స్ కాదు, ఎక్స్పైరీ కాబట్టి వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, విక్ రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో ట్రేడ్ చేయడానికి అయితే లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇరాన్కు సంబంధించి మళ్ళీ వార్ నడుస్తుంది కదా, ఈ చర్చలు కూడా విఫలమయ్యే అవకాశం ఉంది కాబట్టి వాలటిలిటీ ఏమైనా ఉంటే మాత్రం మూమెంటం హెవీగానే ఉంటుంది. దాన్ని బట్టి మీకు మార్నింగే దానికి సంబంధించిన ఏ న్యూస్ ఉన్నా కూడా మీకు పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, క్రూడ్ ఆయిల్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనకు మార్కెట్లో కొంత నెగిటివ్ న్యూస్ రాగానే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగింది. యుఎస్ వాళ్ళు ఎప్పుడైతే ఇరాన్ మీద అటాక్ చేసిరో ఇమీడియట్గా గ్యాప్ అప్ అయి మంచి మూమెంటం అప్ సైడ్కి అయితే వచ్చింది. ఆ మూమెంటం అంతా కూడా మళ్ళీ మార్కెట్లో ఫాల్ అయితే జరుగుతుంది. ఈ ఫాల్ కనుక మళ్ళీ సస్టైనబుల్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందా మార్కెట్ లేదా అనేది ఒకసారి చూడాలి. మీకు లాస్ట్ కూడా మీకు చెప్పడం జరిగింది చాలా క్లియర్గా, డే టైం ఫ్రేమ్లో పెట్టి కూడా మీకు చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనకు బుల్ రన్ స్టార్ట్ అయిందంటే మనకు బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది, మళ్ళీ హైకి కూడా వెళ్ళొచ్చు. ఇక రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, వార్ సిచ్యువేషన్స్ రకరకాలుగా మీకు ఆల్రెడీ లాస్ట్ కూడా ఈ విక్ గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇందులో ఉన్నంతసేపు మార్కెట్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుందని చెప్పడం జరిగింది. మీకు ఒక స్పెషల్ కలర్ లైన్ కూడా మీకు డ్రా చేయడం జరిగింది. దీని గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో చూడకపోతే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే డైరెక్ట్గా ప్లాన్స్ అయితే చేయకండి, జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే దీని గురించి మీకు చెప్తూ వస్తున్నాను. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.